జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికి ఏమి ప్రశ్నించకపోగా జగనన్న మీద పడి ఆయన జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదేదో కారుకొత్తులకు వస్తున్నాడు. ప్రశ్నించాలనుకుంటే చంద్రబాబు చేసిన అవినీతి మీద ప్రశ్నించాలనుకుంటే వరదలో మునిగిపోయే రాజధాని మీద ప్రశ్నించాలి. ఏదైతే రైతులకి భూములు లాక్కున్నారో అప్పుడు ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా అని చెప్పేసి హోదాని నీరు గార్చినప్పుడు ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నించకపోగా ఈరోజు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చి ఆయన ఎవరిని ప్రశ్నించే స్థాయిలో లేదు. కేవలం జగనన్నని విమర్శించడానికి ప్యాకేజీలు తీసుకొని ఆయన పబ్బం గడిపేస్తున్నాడు. మరి ఈరోజు కాపు సోదరులకి మోసం చేసి జన సైనికులను మోసం చేసి 24 సీట్లకు పరిమితమై జగనన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా పాతాళానికి తొక్కేస్తానని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. కాసేపు ఎక్కడో పుట్టానంటాడు, కాసేపు ఇక్కడ పుట్టానంటాడు, కాసేపు ఏదేదో మాట్లాడుతుంటాడు. పొద్దున మాట్లాడిన మాట సాయంత్రం ఉండదు, సాయంత్రం మాట్లాడిన మాట పొద్దున ఉండదు. అన్నీ కావాలని చెప్పేసి అందరినీ పొత్తులు కలుపుకోవడానికి సింగిల్గా జగనన్నలాగా పోటీ చేయలేక 175 స్థానాల్లో కేవలం 24 పరిమితమై